అందరూ ఇదే వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరంగా మనం చదువుకుందాం. 7వ కీర్తన భాగము మొదటి నుంచి చివరి వరకు. కీర్తనలు 7వ కీర్తనలు భాగము. యెహోవా నా దేవా, నేను నీ శరణు తెచ్చి ఉన్నాను. నన్ను తరువు వారి చేతిలో నుండి నన్ను తప్పించు. నన్ను తప్పించు వాడెవడును లేకపోగా యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణము నేలకు అనగదొక్కనిమ్ము. నా అతిశయదాస్పదము మండిపాలు చేయనిమ్ము. నిర్మితముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించుకుని కదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొన్నప్పుడు వారికి పైగా పరమందు ఆశీనులకు క్రమము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా, నీతి గల వారిని స్థిరపరచును. యథార్థ హృదయులను రక్షించు దేవుడవు. నా పీడను మోయువాడు ఉన్నావు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఆయన తన ఖడ్గమును కనిపెట్టును. తన ఇల్లు ఏర్పపెట్టి దాన్ని స్థిరపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు. చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. వాడు దొడ్డ తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను తవ్విన గుంటలో తానే పడిపోయాను. యెహోవా న్యాయము విధించు వాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించగలను. ప్రార్థన శరీరం ఎంతో మోచెదరు. కీర్తనలు 65:2. సునో సునో సుఖై ప్రార్థన देखो देखो दीन प्रार्थना. सुनो सुनो सुखै प्रार्थना. देखो देखो दीन प्रार्थना. కందులెత్తి ఆకాశంకు వైపు చూడలేరు చాలలేదు. కన్నులెత్తి ఆకాశంకు వైపు చూడలేరు చాలలేదు. పాపి అయిన నన్ను కనికరించమనుచు సుంకరి ప్రార్థించెను. పాపి అయిన నన్ను కనికరించమనుచు సుందరి ప్రార్థించెను. సునో సునో సుందరి ప్రార్థన. देखो देखो दीन प्रार्थना. सुनो सुनो सुंदरी प्रार्थना.